గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా పాప 8 ఏళ్ళప్పటి నుంచి 1.5 సంవత్సరం నుంచి చాలా బాధపడుతూ ఆమె ఇంత చిన్న వయసులోని బాధను పడుతూ ఉందండి. మా పాపకి ఎవరికైనా కానీ మా పాపకు సాయం కోరండి. దయచేసి బాలకృష్ణ గారు ఎక్కడున్నా కూడా మా పాప దృష్టిలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అనంతపురం జిల్లా యలనూరు మండలం చిలముకూరు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక దీన గాథ చూడవచ్చు. ఎందుకంటే 1.5 సంవత్సరం నుంచి ఒక 8 ఏళ్ల చిన్నారి బాధపడుతున్నటువంటి బోన్ మ్యారో క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో తను నివాసం ఉంటున్నది కూడా ఒక స్కూల్. గతంలో స్కూల్కి వంటశాలగా ఏర్పాటు చేసినటువంటి ఒక చిన్న రూమ్లో ఏదైతే ఉందో 2 పిల్లలు, ఒక భార్య భర్త జీవనం సాగిస్తారు. ముఖ్యంగా వీళ్ళ జీవనోపాధి కూడా బత్తాయిలు కోయడానికి వెళ్తే దినకూలిగా ఒక్కొక్కరికి 400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ వీరు ఈరోజు 1.5 సంవత్సరం క్రితం ముద్దుల కూతురు ప్రణతికి క్యాన్సర్ అని తేలడంతో వారి బాధ వర్ణనాతీతం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏదైతే ఉందో వారు ఒక ట్రీట్మెంట్కి లక్షల రూపాయలు వెచ్చించిన ఈ పాపని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం చివరికైతే మాత్రం మాకు దిక్కు తోచని స్థితిలో పడిపోయాము ఒకవైపు చెప్తున్నటువంటి. ముఖ్యంగా బసవతారకం హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా వారికి అక్కడ ఏదైతే ఉందో వీరికి ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది వారికి దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి పెద్దలు ఎవరైనా కూడా మనసున్న మహారాజులు ఎవరైనా స్పందిస్తారా అంటూ వీరు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. మరి వారి తల్లిదండ్రులు ఉన్నారు, ప్రణతి తల్లిదండ్రులు అసలు ఏం చెప్తారు? అమ్మ లక్ష్మీనారాయణ, అమ్మ ఏంటి మీ బాధ ఏంటి, ఏం చెప్పబోతున్నారు మీ కూతురు? మా పాపకు బోన్ మ్యారో క్యాన్సర్ వచ్చింది. మేము బసవతారకంలో ట్రీట్మెంట్ ఇప్పించుకున్నాము. కాకపోతే అక్కడ మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేనందువల్ల మేము డబ్బులు తీసుకొని బయటకు వచ్చేసాం. పాపకు బాగలేక బయటకు వచ్చిన తర్వాత పాపకు ఎప్పుడైతే పెయిన్ కిల్లర్ మాదిరి వచ్చిందో అప్పుడు ఇంజెక్షన్ వేయించేది, పండబెట్టేది. మేము బత్తాయికాయలకు వెళ్తున్నామండి. మేము మా పాపను చూసుకోవడానికే మాకు చాలా బాధగా ఉంది. మా పాప మాకు బాగుండాలంటే మాకు ఎవరెవరు దయచేసి మాకు సాయం చేయండి. మా పాపకు ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటున్నాము. మా పాప 8 ఏళ్ళప్పటి నుంచి 1.5 సంవత్సరం నుంచి చాలా బాధపడుతూ ఆమె ఇంత చిన్న వయసులోని బాధను పడుతూ ఉందండి. మా పాపకు ఎవరికైనా కానీ మా పాపకు సాయం కోరండి అనుకుంటున్నాను. దయచేసి బాలకృష్ణ గారు ఎక్కడున్నా కూడా మా పాప దృష్టిలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మేము చాలా అప్పు చేసామండి. అప్పు చేసిన తర్వాత కూడా ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ 10 లక్షల ఖర్చు పెట్టుకున్నాము. అప్పులకు డబ్బులు ఇవ్వాల్సింది టైం కాబట్టి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. అక్కడ చేయలేక ఈ పాపను చూసుకోలేక ఇంటూ బాబు అందరం చూసుకోలేక ఒక మూలం కూర్చొని ఏడుస్తున్నామండి. మేము పాపకైతే మటుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నైటు పగులంతా ఏడుస్తూనే ఉంటుంది, నొప్పి అని. మేము డబ్బులు పెట్టుకోలేక ఒక చోట పండ వేసుకున్నాము. మేము మా చేత అయితే కావడం లేదండి అని నేను కోరుచున్నాను. మీరు ఏం చేస్తారు? మీ భర్త మీరు ఏం చేస్తారు? మేము సీనాకాయలు కోసేకి వెళ్తామండి. డైలీ 400 కూలిస్తారు. మా ఆయనకు 400, నాకు 400 ఇస్తారు. ఆ 400 కూలితే ఇన్ని రోజులు కొంచెం డబ్బులు పెట్టుకొని చూపించుకున్నాము. ఇంకా మేము బయట తెచ్చుకున్నామండి. అప్పు తెచ్చుకొని మేము చూపించుకుంటున్నాం. పాపకేమో ఇప్పుడు బయట అడుగుతున్నారండి మా పాపకు డబ్బులు. మీరు అప్పుడు తెచ్చుకున్నారు, ఇప్పుడు కట్టాలి కదా, మీరు ఇప్పుడు కట్టండి అంటున్నారు. మేము కొన్ని రోజులు ఉండండి, మా పాపకు కొంచెం హెల్త్ బాగైన తర్వాత కడతామంటాను కూడా మా ఆయనను చాలా ప్రెషర్ చేస్తున్నారండి. ఇక్కడ పాపను చూసుకోవాలా, మా ఆయనను చూసుకోవాలా, బాబుని చూసుకోవాలా, ఇండ్లు గడవలేక చాలా ఇబ్బందికరంగా ఉందండి మాకు. ఇప్పుడు మీ కూతురికి ట్రీట్మెంట్ పరంగా ఏం కావాలని కోరుకు? బాలకృష్ణ గారి దృష్టిలోకి పోవాలని నా కూతురు. ఎంతోమంది చూస్తున్నారు కదండి అక్కడ బాగలేని వాళ్ళను. నా కూతురుని కూడా ఒక దృష్టిలోకి తీసుకొని, నా పిల్ల చిన్నపిల్ల కదండి, చాలా బోన్ మ్యారోతో చాలా ఇబ్బంది పడుతుంది. మా పాపకు దృష్టిలోకి తీసుకొని ఆయన దేవుడిని తర్వాత దేవుడు బాగా చూసుకొని నా పాపని దృష్టిలోకి తీసుకొని చూపిస్తే చాలండి. మాకేమొద్దు, నా కూతురు ప్రాణాలు కాపాడాలని కోరు బాలకృష్ణ గారు. ప్రణతి తండ్రి ఉన్నాడు మనతో, ఏం చెప్తారు? ఆయన మాటలు వినపడుతుంది. ఏంటండి అసలు మీ పాప పరిస్థితి ఏంటి? సార్ పాప పరిస్థితి అయితే చాలా బాగోలేదు సార్. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం నుంచి క్యాన్సర్తో బాధపడుతూ ఉంది పాప.
చాలా హాస్పిటల్ తిరిగినాను సార్, చాలా చూపించినాను. బసవతారకం హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు లేనందువల్ల అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం సార్. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు 10 లక్షల దాకా అప్పు చేసి చూపించుకున్నాం సార్. ఎవరైనా పెద్దవాళ్ళు హెల్ప్ చేసేది బాలకృష్ణ గారు, ఆయన ఎంతోమంది పిల్లలను కాపాడుతున్నారు, ఎంతోమంది పిల్లలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. నా కూతుర్ని కానీ ఆయన కాపాడాలని ఆయన పాదాభివందనాలు చేసి కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, నా చిన్న పాప, నా కూతుర్ని కాపాడండి సార్. మేము ఒక రోజువారీ కూలి పనికి పోయేటోళ్ళం, బీదవాళ్ళం సార్, చాలా బీదవాళ్ళం. బత్తాయిలు కోసకపోతే రోజు 400 కూలి ఇస్తారు సార్. ఆ కూలీతో కుటుంబం గడిచేకే చాలా బరువుగా ఉంటుంది సార్. మా పేదలకు ఇలాంటి జబ్బు రావడంతో సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎన్నో హాస్పిటల్ తిరిగి బయట చాలా అప్పులు తెచ్చుకొని చూపించుకున్నాం సార్. ఇప్పుడు ఆ అప్పులు కట్టమంటున్నారు. అప్పులు కట్టలేక పాప ట్రీట్మెంట్కు ఇంకా డబ్బులు కావాలంటారు సార్. ఆ పాప ట్రీట్మెంట్కు డబ్బులు లేవు, అప్పులు కట్టేకి డబ్బులు లేవు సార్. రెండింటి మధ్య నలిగిపోతున్నాం సార్. రోజు నొప్పి, పెయిన్ అన్నప్పుడల్లా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తెచ్చుకొని వేయించి ఇంట్లో పండుకుంటున్నాం సార్. కనీసం బయటికి బస్సులో పోయేందుకు డబ్బులు లేని పరిస్థితి సార్ మాది. ఏదో ఒకటి పాపకి ట్రీట్మెంట్ ఏం చేయాలని చెప్పారు డాక్టర్లు? సార్ అక్కడ డాక్టర్లు అయితే కొద్దిగా బస్సుదారంలో ట్రీట్మెంట్ జరిగింది సార్. సర్జరీ చేయాలని అన్నారు సార్. దానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అన్నారు సార్. అది లేనందువల్ల అక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి సార్. డబ్బులు పెట్టుకోలేక అక్కడ నుంచి వెనక్కి వచ్చేసినాం సార్, బసవతారకం నుంచి. దయచేసి బాలకృష్ణ గారు మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. బాలకృష్ణ గారు ప్లీజ్ సార్, ఎంతోమంది చిన్నపిల్లల్ని కాపాడినారు. మీరు నా కూతుర్ని కూడా కాపాడాలని మీ పాదాలకు శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను సార్. ఇది ప్రణతి గాథ. నా తల్లిదండ్రులు పడుతున్నటువంటి రోదన ఏదైతే ఉందో, వారు పడుతున్నటువంటి బాధలో కూడా, ఎందుకంటే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, నందమూరి బాలకృష్ణ కావచ్చు, లేదంటే ఇతరత్ర మనసున్న మహారాజులు కావచ్చు, మమ్మల్ని ఆదుకుంటే, ముఖ్యంగా మా బిడ్డ ప్రాణాలు కాపాడితే మేము అసలు వారి రుణం ఎలా తీర్చుకోలేము. కాకపోతే వారికి పాదాభివందనం చేయడం తప్ప మా దగ్గర ఏమీ లేదు. కాబట్టి ముఖ్యంగా మా కూతురి ప్రాణాలు కాపాడండి అని చెప్పి వారు వేడుకుంటున్నటువంటి నేపథ్యం. వారి దినసరి కూలీలు బత్తాయిలు కోయడానికి వెళ్తే ఇద్దరికీ కలిపి ఒక రోజుకి 800 రూపాయలు వస్తే దాంతో జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో అనుకోని వార్త 1.5 సంవత్సరం క్రితం ప్రణతి పరిస్థితి ఇలా క్యాన్సర్తో బాధపడడం అనేది వారు జీర్ణించుకోలేకపోతున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం మొత్తానికి వాళ్ళు ఒకటే కోరుతున్నది, అయితే వాళ్ళు ఏమీ అడగట్లేదు, ఒక ట్రీట్మెంట్. మా కూతురికి ఇప్పుడు సర్జరీ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఎందరో వేలాది మంది పిల్లలకు ప్రాణం పోస్తున్నటువంటి నేపథ్యంలో మేము దేవుడి తర్వాత దేవుడిగా భావిస్తాం, దయచేసి మా కూతురిని ప్రాణాలు కాపాడండి అంటూ వారు వేడుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి బయట వ్యక్తులు కావచ్చు, లేదంటే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కూడా స్పందిస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.